పల్లె ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఉపాధి హామీ. 2 దశాబ్దాలుగా గ్రామీణుల జీవితాల్లో భాగంగా మారిన ఈ పథకం ఇప్పుడు రూపు మారబోతోంది. ఇప్పటి వరకు ఉన్న ఉపాధి హామీ పథకం ఇక నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ విబిజి రామ్జీగా అమల్లోకి రానుంది. గ్రామాల్లో వలసలను నివారించి ఉన్న చోటే పనులు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం 2006లో అమల్లోకి తీసుకొచ్చింది. ఉపాధి శ్రామికులు పొందే వేతన మొత్తంలో 40% అదనంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లో రహదారులు, భవనాలు, కాలువలు మొదలైన వాటిలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడు ఉపాధి హామీ స్థానంలో తీసుకొచ్చిన విబిజి రామ్జీ పథకంలో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చేలా ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాలుగా గ్రామీణుల జీవితాల్లో భాగంగా మారిన ఈ పథకం ఇప్పుడు రూపం మారబోతోంది. ఇప్పటి వరకు ఉన్న ఉపాధి హామీ పథకం ఇక నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ విబిజి రామ్జీగా అమల్లోకి రానుంది. గ్రామాల్లో వలసలను నివారించి ఉన్న చోటే పనులు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం 2006లో అమల్లోకి తీసుకొచ్చింది. ఉపాధి శ్రామికులు పొందే వేతన మొత్తంలో 40% అదనంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లో రహదారులు, భవనాలు, కాలువలు మొదలైన వాటిలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడు ఉపాధి హామీ స్థానంలో తీసుకొచ్చిన విబిజి రామ్జీ పథకంలో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను సమకూర్చేలా ఏర్పాటు చేశారు.